ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయ నైపుణ్యం ఇక ఈ 5 రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు. సంబంధిత జీవోలను కూడా వెంటనే జారీ చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి తన చాంబర్లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డిఎస్సీని ప్రకటిస్తూ ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. ఇక జగన్ సర్కార్ రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేశారు. రైతుల భూములను వివాదాస్పదం చేసి కబ్జాదారులకు కోరలు తొడిగేలా రూపొందించిన ఈ చట్టాన్ని సమాధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇక పేదల పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000కు పెంచుతూ చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైలుపైనే చేశారు. ఇక జగన్ రాగానే మూసివేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ చంద్రబాబు 4వ సంతకం చేశారు. ప్రస్తుతం ఎన్ని వీలైతే అన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, దశలవారీగా మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకొస్తాము అని చంద్రబాబు తెలియజేశారు. ఇక రాష్ట్రంలోని యువత, ప్రైవేటు ఉద్యోగులు ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకుని వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన స్కిల్ సెన్సెస్ పై చంద్రబాబు 5వ సంతకం చేశారు. వేడుకలా సాగిన తొలి సంతకాల కార్యక్రమానికి కొత్త మంత్రులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేశారు. మెగా డిఎస్సీ ఫైలు మీద తొలి సంతకం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాల గురించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు అని ఎక్స్ లో పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతోంది అని, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది అని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తాను అని పవన్ తెలియజేశారు. ఈ నెల 20వ తారీఖు తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తాను అని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను అని పేర్కొన్నారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దు అని పవన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని నూతన మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత చెప్పారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ 5 సంతకాలతో నిరుద్యోగ యువత, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు భరోసా కల్పించారని అని చెప్పారు. ఇక సూపర్ 6 పథకాల అమలుపై రోడ్ మ్యాప్ తయారు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాలేదు, ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో, ఎంతమంది పనిచేస్తున్నారో సమీక్షిస్తామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి 10,000 వేతనమిచ్చి పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయిస్తామని చెప్పారు. ఇక ప్రజలకిచ్చిన వాగ్దానాలపై చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే తొలి సంతకం పెట్టి నెరవేర్చారు అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు రాగానే సచివాలయంలో పండగ వాతావరణం నెలకొంది అన్నారు. ఇది రాబోయే మంచి రోజులకు సంకేతమని అన్నారు. రాష్ట్ర హితం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేశారని అన్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం రాష్ట్రానికి ఉంటుంది అన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలను వెనక్కి పెడితే ఈ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యమిచ్చిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. ఈ ఎన్నికల్లో 60 నుంచి 70% వరకు బీసీలు చంద్రబాబు వెంటే ఉన్నారని అన్నారు. కేవలం చంద్రబాబుకు టీడీపీకి ఇమేజ్ వస్తుంది అన్న కారణంతోనే పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది అని, నిర్మాణం ముందుకు సాగకుండా నిలిచిపోయేలా చేసింది అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. పోలవరంతో సహా మిగతా పెండింగ్ పనులన్నింటినీ సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. 5 ఏళ్ల అవమానాల తాలూకా బాధ ఒకవైపు, ఆ కష్టాలు, కడగండ్లు, అవమానాలు అన్నీ తొలగిపోయాయి అన్న భరోసా మరోవైపు, 5 ఏళ్లుగా ఆవరించిన అంధకారపు ఆవేదన మరోవైపు. ఇక ఒకటి పారదలే
చంద్రోదయం ఇంకోవైపు. ఇలా ఎన్నో భావోద్వేగాలు, భరోసాల సమాహారంగా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటన సాగింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి రూపశిల్పి అయిన ఆయన రాకతో రాజధాని ప్రాంతం పులకించింది. ఆయన్ను పూల వానలో ముంచెత్తి జయజయధ్వానాలతో ఘనంగా స్వాగతించింది. జగన్ 5 ఏళ్ల ఏలుబడిలో పాడుపెట్టిన రాజధానిలో గూడు కట్టుకున్న ఆవేదనంతా ఒక్కసారిగా మాయమై ఆనందం తాండవించింది. 5 ఏళ్లుగా పండగలకు, పర్వదినాలకు దూరమైన తమకు ఇదే అసలైన పండగ అంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, సాధారణ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం హోదాలో సచివాలయానికి గురువారం బయలుదేరిన చంద్రబాబుకు వారంతా అడుగడుగునా పూలబాటలు పరిచి అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. 5 ఏళ్లుగా అనుభవించిన అవమానాలు, వేధింపులు, కష్టాలు మర్చిపోయి మంగళ హారతులతో ఆయన్ను స్వాగతించారు. జై బాబు, జై జై బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆ రోడ్డుకు ఇరువైపులా భారీ వాహన శ్రేణితో వారు చంద్రబాబు కాన్వాయ్ వెంట ప్రదర్శన చేపట్టడం విశేషం. అనేక మంది రైతులు పూలు జల్లుతూ ఆయన కాన్వాయ్ వెంట పరుగులు పెట్టారు. కొంతమంది రైతులు కాన్వాయ్కు ఎదురు వెళ్లి ఆయనకు చేతులెత్తి మొక్కారు. రోడ్డుకి ఇరువైపులా నిలబడి నమస్కారాలు చేస్తున్న మహిళలకు, రైతు కూలీలకు చంద్రబాబు ఓపెన్ టాప్ కారులో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బటన్ నొక్కుడుకు మాత్రమే బయటకు వచ్చిన ప్రతిసారి పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి చెట్లు కొట్టే పాలనకు తెరపడింది. రాష్ట్రంలో మార్పు మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పరదాల పాలనకు తెరదించారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ఈ విషయం స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా పరదాలు కట్టడం కనిపించింది. దీనిపై మంత్రి లోకేష్ అప్పుడే స్పందించారు. పరదాలు కట్టొద్దని చెప్పాం కదా అని ప్రశ్నించగా అలవాటులో పొరపాటు జరిగింది అనే సమాధానం రావడంతో ఆయన సరదాగా నవ్వారు. ఇకపై పరదాలు, బారికేడ్లు వద్దని స్పష్టం చేశారు. ఇక జగన్ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం వైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం సచివాలయానికి వెళ్లేవారు. ఆ సమయంలో దారి పొడవునా వందలాది మంది పోలీసులను మోహరించేవారు. రాజధాని గ్రామాల్లో ఇంటికొక పోలీసును కాపలా పెట్టేవారు. వలలు, బారికేడ్లు, పరదాలు సరేసరి. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ చిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వెళ్లిన చంద్రబాబుకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు మాట, ముద్రను జగన్ ఒక్క క్షణం కూడా సహించలేకపోయారు. ప్రజా వేదికనే కూల్చివేయించారు. కానీ ఇలాంటి విద్వేషపూరిత విధానాలను తాము అమలు చేయబోమని చంద్రబాబు సంకేతాలు పంపారు. విద్యా కానుకపై జగన్ ఫోటో ఉన్నప్పటికీ పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఎవరి బొమ్మ ఉంది అనేది ముఖ్యం కాదు. విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. మాజీ సీఎం జగన్ బొమ్మలున్నా పర్వాలేదు. విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ల పంపిణీ ఆపొద్దు అని స్పష్టం చేశారు. బడులు పునఃప్రారంభమైనందున విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలి అన్నారు. జగన్ ఫోటోలు ఉన్న పుస్తకాలు పంపిణీ చేయొద్దంటారేమో అని అధికారులు భావించారు. కానీ ఎలా ఉన్నా కిట్లు ఇవ్వాలి అని, ప్రజాధనం వృధా చేయొద్దు అని సీఎం ఆదేశించారు. 3 నిమిషాలు అయితేనేం చంద్రబాబు సూటిగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లకు క్లాస్ తీసుకున్నారు. మరి ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో గీత దాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. మీ పట్ల గతంలో ఉన్న గౌరవం పోయింది అని చెప్పకనే చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిల భారత సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని అయ్యాను. తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు నిబద్ధతతో పనిచేసేవారు అన్నారు. వ్యవస్థలనే బాగా నడుపుతున్నారు అనే భావన ఉండేది అన్నారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు అంటూ చంద్రబాబు ఆక్షేపించారు. నిబంధనలు పక్కన పెట్టి ఒక ఎజెండాతో పనిచేసి మొత్తం డ్యామేజ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పరిపాలన ఎంత అన్యాయంగా తయారవుతుందని తాను ఊహించలేదు అన్నారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నడూ లేనంత కసి కనిపించడానికి కారణం 5 ఏళ్లలో జరిగిన దారుణాలే అన్నారు. ఇప్పుడు వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులంతా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తనకు సమయం లేదని, 2-3 రోజుల్లో మరోసారి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాను అని చంద్రబాబు చెప్పారు. గనుల శాఖలో మరో భారీ గోల్మాల్ బయటపడింది. 2.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా భారీ, చిన్న తరహా ఖనిజాలు వేలం వేశారు. జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఈ వేలంలో ఖనిజాలు కట్టబెట్టారు. దీనికోసం బిడ్ అసలు విలువను ముందే లీక్ చేయడం ద్వారా సర్కారుకు సుమారు 500 కోట్లపైనే గండికొట్టారు.
అధికారులు అక్షరాల 350 కోట్లపైనే జేబులు వేసుకున్నారు. ఇక సాంకేతికతను అడ్డం పెట్టుకుని అధికారులు భారీ గోల్మాల్కు పాల్పడిన తీరు ఇది. ఈ దందాలో ఓ ఉన్నతాధికారి, మరో 3 సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో సాఫ్ట్వేర్ తాళం చేతులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తికే ఇచ్చారు. అంతే, మీది కడపే మాది కడపే అంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇక సర్కార్ ప్రయోజనాలను పణంగా పెట్టి జేబులు నింపుకున్నారు. గనుల శాఖలో ఇంతకు ముందు భారీ ఖనిజాల తవ్వకం కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో అస్మదీయులు అయిన వారికి లీజులు దక్కేవి కావు. అయితే 2022లో కేంద్రం భారీ ఖనిజాల లీజులకు వేలం విధానం తీసుకొచ్చింది. ఇదే విధానం ఆంధ్రాలోనూ అమలు చేశారు. అయితే కేంద్రం చెప్పిన పారదర్శక పద్ధతిలో కాకుండా కుమ్మక్కు విధానంలో నడిపించారు. అదెలాగంటే గనుల శాఖ డైరెక్టర్ నిర్వహించే ఖనిజాల లీజులో వేలంలో ఐటీ విభాగానిదే కీలక పాత్ర. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అప్లికేషన్ను రూపొందించారు. అంతేకాదు ఐటీ విభాగంలో తమ సొంత మనిషినే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తే. దీంతో ఒక్కో వేలానికి 10 లక్షలకు పైనే శేఖర్కు ముట్ట చెప్పేవారు. ఇక ఆ తర్వాత బిడ్ గెలుచుకున్న కంపెనీ తమకు సహకరించిన పెద్ద అధికారికి తెరచాటను సహకరించిన మరో 3 జూనియర్ అధికారులకు భారీగానే సమర్పించుకునేది. వీరందరికీ 350 కోట్లపైనే కమిషన్ వాటాల రూపంలో వెళ్లింది అని తెలిసింది. గనుల శాఖ టెండర్లు, వేలంలో లీజు విలువను ముందుగానే లీక్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శేఖర్ పరారీలో ఉన్నారు అని తెలిసింది. ఘోర పరాజయంపై ఆత్మ విమర్శ లేదు, అంతా ఆత్మవంచనే, పైగా విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు. తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన కళ్లు మూసుకుంటే 5 ఏళ్ల కాలం గడిచిపోతుంది అని మభ్యపెట్టే మాటలు చెప్పారు. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. కళ్లు మూసుకుంటే చాలు 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్లీ అదే మాదిరి కళ్లు మూసుకుంటే 2029 సంవత్సరం వచ్చేస్తుంది అని అన్నారు. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. ఇంటింటికి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా బతికే ఉంది అన్నారు. మనం మళ్లీ పైకి లేవడం తథ్యమని, కాకపోతే కొంచెం సమయం పడుతుంది అన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం విలువలు, విశ్వసనీయత. రాజకీయాలు ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం చాలా అవసరం. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని హుందాగా నిలబడి 5 సంవత్సరాలు కళ్లు మూసుకుంటే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని గుర్తుపెట్టుకుని అడుగులు వేద్దామా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి అని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన చేశానంటున్న మంచి కంటే చేసిన చెడే ఎక్కువని జనం ఈ ఎన్నికల్లో తేల్చేశారు. గద్దె దించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలను కూర్చోపెట్టారు. అయినా సరే చేసిన మంచి బతికే ఉంది, మళ్లీ పైకి లేస్తాం అని జగన్ పేర్కొనడం గమనార్హం. ఇక 5 ఏళ్ల పాటు వైసీపీ మూకలు చేసిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలను మిర్చిపోయి ఈ రోజు వాళ్ల పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్లుగా కొడతా అన్నారు. ఈ పాపం ఊరికే పోదు అని జగన్ వాపోయారు. 5 ఏళ్లు ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్ ఇప్పుడు మళ్లీ ఆ పాట అందుకున్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం ఓ వర్గంపై జరుగుతున్న దాడులను నిరోధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని వైవి పిటిషన్ వేశారు. గురువారం విచారణలో ఆయన తరపున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరిగాయని, అందుకు సంబంధించి పత్రికల్లో ప్రచురించిన కథనాలు, వీడియో ఆధారాలను కోర్టు ముందుంచామని తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. ఇక దాడులను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి పత్రం అందజేశామని, దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో స్థాయి నివేదికను కోర్టు ముందు ఉంచేలా పోలీసులను ఆదేశించాలి అని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అభిప్రాయపడింది. సీనియర్ న్యాయవాది సమాధానమిస్తూ పిల్లో తాము చేసిన అభ్యర్థనలు రాష్ట్రమంతటికి వర్తిస్తాయని, దీనికి విచారణ అర్హత ఉందని తెలియజేశారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది. భారతీయులు నెంబర్ 1గా ఉండాలి. అందులో 30-35% తెలుగు వాళ్లు ఉండాలి. అదే తెలుగుదేశం పార్టీ కల. పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా పనిచేయడానికి ఆశీర్వదించాలి అని శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని కోరాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన ఇక్కడి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రక్షాళన ప్రారంభం కావాలి అన్నారు. ప్రసాదాలు, పరిశుభ్రత ఇలా అన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. చివరికి తాను దర్శనానికి వస్తే పరదాలు కట్టేశారు. ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు మా వాళ్లకి, మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియక కర్ఫ్యూ పెట్టేస్తున్నారు. ఇలాంటి కల్చర్ చూస్తుంటే బాధేస్తుంది అని అన్నారు. కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, కానీ తప్పు చేసిన వాళ్లను ప్రక్షాళన చేయకపోతే దేవుడు కూడా సహించడు అని అన్నారు. మంచి వాళ్లను కాపాడుకోవాలి, చెడు వ్యక్తులను శిక్షించాలి, అదే సంకల్పం తీసుకున్నా అన్నారు. తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. ఇక్కడ ఏడుకొండలవాడ, ఓం నమో వెంకటేశ అనే నినాదాలు తప్ప మరొకటి వినిపించకూడదు అని అన్నారు. ఆ ధ్యేయంతోనే మొత్తం ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలను గంజాయి, అన్యమత ప్రచారం, లిక్కర్, నాన్ వెజ్ ఇష్టానుసారంగా పైరవీలు చేసేందుకు కేంద్రంగా మార్చేశారు. ఏదైనా తప్పు చేస్తే వేరే దేవుళ్ళు మరో జన్మలో శిక్షిస్తారేమో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేయాలని చూస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు అని చంద్రబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. మరోవైపు దరిమిల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కొత్త ప్రభుత్వం సిద్దమవుతుంది. ఈ నెల 18న కేబినెట్ తొలి సమావేశం జరిపాలని నిర్ణయించింది. ఆ తర్వాత 19వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దాదాపు నిశ్చయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుంది అనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనలతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఏదేమైనా ఈ మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి అనుసరిస్తే అర్హులకు మాత్రమే పథకాన్ని అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకం అమలు తీరుపైన అధికారులు బృందాలు అధ్యయనం చేశాయి. పీఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాలు అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధికారులు, నిపుణులు దాఖలు చేసిన అఫిడవిట్లను అన్నింటినీ పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించే ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. కమిషన్ నిర్ణయ కార్యాలయంలో జస్టిస్ పీసీ ఘోష్ను విలేకరులు కలిశారు. విద్యుత్పై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దాంతో నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ కాదు, కాళేశ్వరం బ్యారేజీలు కట్టే సమయంలో ఆయన అల్లుడు మంత్రిగా ఉన్నారు అని గుర్తు చేశారు. అయితే హరీష్ రావుకు కూడా నోటీసులు ఇస్తారా అని విలేకరులు తిరిగి ప్రశ్నించగా అఫిడవిట్లలో ఉన్న వివరాల ఆధారంగానే నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుంది అని బదులిచ్చారు. విచారణలో భాగంగా మరోసారి క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాలని కమిషన్ యోచిస్తోంది. అలాగే కేంద్ర నీరు, విద్యుత్ పరిశోధనా సంస్థ ప్రతినిధులను నేరుగా కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్ త్వరలోనే ఉల్లంఘనలపై గురిపెట్టనుంది. నీటి మళ్లింపు కోసమే బ్యారేజీలు నిర్మిస్తారని, దానికి భిన్నంగా నదీ గర్భంలో నీటిని నిల్వ చేయడం కారణంగా బ్యారేజీలు విఫలమయ్యాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిల్వతో ఒత్తిడి పెరిగి పునాది కింది నుంచి ఇసుక జారిపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది అని వివరించింది. అన్నారం, సుందిళ్లలోనూ సీపేజీలు ఏర్పడ్డాయని గుర్తు చేసింది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బూర్గుల రామకృష్ణారావు భవన్లో సమావేశమైంది. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేమిటి అని ఘోష్ ఆరా తీయగా నీటిని నిల్వ చేయడమే కారణమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నాము అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఇక క్యాంటీన్ల ఏర్పాటుపై ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎస్ తెలిపారు. అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. ఇప్పటికే దీదీకి రసోయి పేరిట పశ్చిమ బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అనే లక్ష్యం పెట్టుకున్నామని, వీటి నిర్వహణను గ్రామ ఐక్య సంఘాలకు అప్పగించనున్నాము అని తెలియజేశారు. ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అన్నారు.
ఈ క్యాంటీన్లను ఏర్పాటు, నిర్వహణ, వీటికి ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. ఇక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన కనీస మార్కుల శాతాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వంటి పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 50% మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి ఇతర కేటగిరీలకు అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45% మార్కులు ఉండాలి అన్న నిబంధన ఉండేది. అయితే దానిని తాజాగా 45 నుంచి 40% కుదిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి సూచనల మేరకు మార్పు చేసినట్లు తెలిపారు. గొర్రెల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలియజేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. మెదక్లో గురువారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ముందుంది ముసళ్ల పండగ అని వ్యాఖ్యానించారు. ఈడీ కేసు ప్రభావం వీళ్ళ ఇద్దరిపైన ఉంటుంది అని చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దుబాక గెలిచామని విర్రవీగిన 6 అడుగుల హరీష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు. అన్ని ఎన్నికలను డబ్బుతో గెలవలేము అని ప్రజలు నిరూపించారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెట్టిన వెంకటరామరెడ్డి గెలవలేకపోయారని చెప్పారు. 1,00,000 కోట్లు ఉన్న వ్యక్తికి ఎంత విలువ ఉంటుందో పూటకు బువ్వలేని కార్యకర్తకు కూడా తమ పార్టీలో అంతే విలువ ఉంటుంది అన్నారు. మెదక్ లోక్సభ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేసి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇచ్చామని అన్నారు. పార్లమెంట్లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పించిన మెదక్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలియజేశారు. పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం 5 ఏళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తాము అని తెలియజేశారు. గురువారం పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత విమానయాన రంగాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రపథాన్ని నిలిపేందుకు కృషి చేస్తాను అని పేర్కొన్నారు. 2030 వరకు ఆ దిశగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఎయిర్పోర్ట్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాను అని చెప్పారు. విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాము అని తెలిపారు. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో 10 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేది అని, గడిచిన 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఆ సమస్యకు చెక్ పెట్టారు అని తెలియజేశారు. దీనికి ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తి పెరగడమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎంతో నమ్మకంతో 2 శాఖలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తాను అని తెలిపారు. ఇక ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ కు విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో సహచర కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మరిశశిధర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్ తదితరులు బండి సంజయ్ను సత్కరించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను మందలించారు అంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై వివరణ ఇచ్చారు. ఆయన తనమే మందలించలేదు అని, పార్టీ కోసం పనిచేయాలి అంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు. వేదికపై ఆమెతో అమిత్ షా మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆమెతో ఆగ్రహంగా మాట్లాడారని, మందలించారు అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. దీనిపై ఆమె గురువారం ట్వీట్ చేస్తూ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆ వేదికపైనే అమిత్ షాతో మాట్లాడాను. ఎన్నికలు ముగిసినందున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని అడిగారు. నేను వాటిని వివరిస్తుండగా సమయం లేకపోవడంతో త్వరగా మాట్లాడుతూ పార్టీకి, నియోజకవర్గం అభివృద్ధికి మరింత విస్తృతంగా పనిచేయాలని చెప్పారు. దీనిపై రకరకాల వదంతులు వ్యాపించడంతో ఈ వివరణ ఇస్తున్నాను అని వివరించారు. ఈ ఏడాది నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల వద్ద సమయాన్ని కోల్పోయిన 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారందరికీ జూన్ 23న మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ కేంద్రం నిర్ణయాన్ని సముచిత నిర్ణయంగా అభివర్ణించింది.
జూలై 6 నుంచి ప్రారంభం కానున్న నీట్ యూజీ కౌన్సిలింగ్ ను నిలిపివేయడానికి నిరాకరించిన కోర్టు వైద్య కళాశాలలో అభ్యర్థుల అడ్మిషన్లు నీట్ వ్యవహారంపై దాఖలైన కేసుల ఫలితంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్రం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కాను అగర్వాల్ జూన్ 23 నిర్వహించే పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ గురువారమే విడుదల చేయనున్నట్లు ధర్మాసనానికి వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 1563 మంది అభ్యర్థులకు కలిపిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ వారి అసలు మార్కుల వివరాలు పంపుతామని, మళ్లీ పరీక్ష రాయడానికి ఇష్టపడని వారు తమకు వచ్చిన అసలు మార్కులతోనే కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చని స్పష్టం చేశారు. జూన్ 23న వీరికి నిర్వహించే పరీక్షా ఫలితాలను 30న ప్రకటిస్తామని వెల్లడించారు. పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు యడ్యూరప్పపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తెతో కలిసి తాను ఏడాది ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం డీజీపీ అలోక్ మోహన్ ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. కాగా బాలిక తల్లి గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కేసులో ఛార్జ్షీట్ను ఈ నెల 15వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు యడ్యూరప్పకు నోటీసులు జారీ చేయగా ఈ నెల 17న విచారణకు హాజరవుతానని యడ్యూరప్ప సమాచారం పంపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేసును విచారిస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రమేష్ గురువారం యడ్యూరప్పపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. కాగా పోక్సో కేసులో అవసరమైతే యడ్యూరప్పను సీఐడీ విభాగం అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని హోంమంత్రి పరమేశ్వర్ గురువారం తెలియజేశారు. 2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై 3వ వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ప్రణాళిక, సమగ్ర విశ్లేషణలతో బడ్జెట్ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రాధాన్యాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, సవాళ్లకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. దీంతో కేంద్ర బడ్జెట్ జూలై 3వ వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జూన్ 22న జరగనుంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్ లో గురువారం ఓ పోస్ట్ పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటారు. 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గత ఏడాది అక్టోబర్లో జరిగింది. కాగా లోక్సభ నూతన స్పీకర్ ఎన్నిక జూన్ 26న జరగనుంది. జూన్ 24న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 18వ లోక్సభ తొలి సమావేశాలు జూలై 3 వరకు కొనసాగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డాభోల్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మోదీ ఆదేశించినట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి సామర్థ్యాలను వినియోగించుకుని ఉగ్రవాదులను అణచివేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా ప్రధాని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సిన్హా ప్రధానికి వివరించారు. కాగా రియాసీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇక చైనా, పాక్ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్పై చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగాలు అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆధార్ రేషన్ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆహార పౌర సరఫరాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక దేశం ఒక రేషన్ కార్డు అన్న విధానంలో భాగంగా ఆధార్ అనుసంధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక ఆయా రాష్ట్రాల ప్రజల పంపిణీ వ్యవస్థ పోర్టల్ ద్వారా ఈ అనుసంధానం చేసుకోవచ్చు.